ఈ విధంగా ఎవరైతే ఈ నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని వింటారో చదువుతారో వాళ్లకు సర్వ శుభాలతో పాటు ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకు భాగవతంలో చెప్పబడ్డది. తర్వాత భాగవతంలో చెప్పబడ్డటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాల్లో మోక్షప్రాప్తి కలిగించేటువంటిది ఘట్టము గజేంద్ర మోక్షణం. ఈ గజేంద్ర మోక్షణము అంటేనే ఈ గజేంద్ర మోక్షణము విన్నా చదివినా కూడా సమస్త పాపాలు దూరమై మోక్షాన్ని ప్రసాదించేటువంటిది అని. అయితే పూర్వకాలంలో క్షీర సముద్రంలో త్రికూటము అనేటువంటి ఒక పర్వతం ఉన్నది. ఆ కొండపైన ఎన్నో సరోవరాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, ఆ సరస్సులలో సొగసైనటువంటి తామరలు ఉన్నాయి. అక్కడికి దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు తమ తమ ప్రియురాళ్లతో భార్యలతో వచ్చి విహారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ అడవుల్లో నానా రకాల జంతుజాలాలు ఉన్నాయి. ఆ విధంగా ఉండగా ఆ రోజు ఆ సరస్సులోకి ఒక ఏనుగుల మంద వచ్చింది. ఆ ఏనుగులందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, అంటే భర్త. ఆయన ఏమన్నారంటే 10,00,000 కోటి కరణీనాథుండనై అంటాడంటే 10,00,000 కోట్ల భార్యలకు ఆయన భర్త. అంత గొప్పవాడు 10,00,000 కోటి కరణీనాథుండనై అని. అంటే అంత మదించినటువంటి గజేంద్రుడు ఆయన ఒకరోజు సరస్సులోకి వచ్చాడు. భార్యలతో చక్కగా జలక్రీడలు ఆడాడు. సరే, అందుకే అంటారు మనం ఏ పనికి పోయినామో ఆ పని చేసుకొని బయటపడాలి. లేని పని వ్యవహారాలు చేస్తే ఏమవుతుంది అంటే ఇదే అవుతుంది. స్నానం చేసిన వాడు హాయిగా స్నానం చేసి బయటకు వస్తే అయిపోయేది. వీడేం చేశాడంటే ఆ భార్యలందరూ బయటకు వెళ్ళారు, చక్కగా వీడిని స్నానం చేయించారు, తొండాలతో నీళ్లు పోయడము, తొండాలతో అటు ఇటు చిల్లుకోవడం చేయడం, ఆడినంతసేపు ఆడారు. వాళ్ళు తోటుకు చేరుకున్నారు, కానీ వీడు ఇంకా స్వైర విహారం చేస్తూ ఉన్నాడు గజేంద్రుడు. ఎందుకంటే భార్యలు మెచ్చుకోవాలి కదా. మగవాడికి ఎట్లా ఉంటుందంటే సహజంగా లౌకికంగా ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. బయట ఎక్కడ మంచి పేరుండి ఎంత పొగిడినా కూడా వాడికి ఆనందం కాదు, కానీ భార్య ఒక్కసారి పొగిడేసరికి ఎంతో ఆనందం అవుతుంది వాడికి, అదొక తృప్తి. కాబట్టి ఆ భార్యలతో కొద్దిగా శభాషణ పిలుచుకోవాలి అనేటువంటి ఆలోచన. ఇక ఒక్కసారి ఆ నీళ్ళనన్నీ అతలాకుతలం చేస్తూ ఉన్నాడు, ఆ తొండాలతో నీళ్లు విసురుతూ ఉన్నాడు, అటు ఇటు ఇటు అటు దొర్లుతూ ఉన్నాడు, నీళ్ళంటే చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఎంతో కాలంగా అదే సరస్సును నమ్ముకొని ఒక మొసలి అందులో జీవిస్తూ ఉంది. అది మంచి నిద్రలో ఉన్నది. దానికి నిద్రాభంగం అంటే ఈ తొణుకులు ఉంటాయి కదా, అలలు, ఆ అలల తాకిడికి దానికి నిద్ర భంగం జరుగుతూ ఉన్నది. పాపం అది ఓపిక పట్టినంతసేపు ఓపిక పట్టింది. ఎందుకంటే పాపం రోజుకి ఎంతోమంది వస్తుంటారు, స్నానాలు చేస్తుంటారు, పోతుంటారు. పాపం వచ్చేవాళ్ళు రాని పోయేవాళ్ళు పోని అనుకున్నాడు. కానీ వీడు ఆ విధంగా చేయట్లేదే. వీడు ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నాడు, నీళ్ళన్నింటినీ అతలాకుతలం చేస్తున్నాడు. అది తట్టుకోలేకపోయి ఏం చేస్తుంది మొదలు ఎక్కువ వచ్చి అమాంతంగా ఒక కాళ్ళు పట్టుకునేది. సరే, అప్పటికీ మన వాడు వింటాడా అంటే వినే పరిస్థితిలో లేడు. ఎందుకంటే వీడు గజేంద్రుడు, వీడి అహం వీడిది, వీడు తక్కువవాడా, మదించినటువంటి ఏనుగు. అందులో భాగంగా 10,00,000 కోటి కరణీనాథుండనై చెప్పుకున్నాం కదా, 10,00,000 కోట్ల. మరి ఇంతమంది భార్యలు చూస్తుండగా మరి వాడి ప్రతాపాన్ని చూపించాల్సింది ఎప్పుడంటే ఇప్పుడే, ఇటువంటి సందర్భంలోనే వాడి ప్రతాపాన్ని చూపించాలి. కాబట్టి ఏం చేశాడయ్యా వాడు అంటే అది కాళ్ళు పట్టుకోగానే అమాంతంగా ఒకసారి విదిల్చగానే మొసలి పాపం అంత దూరం పడిపోయి. ఎందుకంటే వీరి బలం కూడా విపరీతంగా ఉందా. ఇక అక్కడే సమస్య ప్రారంభమైంది. దాని అహం దెబ్బతింటుంది కదా. వీడెవడో నా స్థానానికి వచ్చి నన్నే అదిలిస్తాడా? అందులో మొసలి పట్టు అంటే సామాన్యమైనది కాదు. నీళ్ళలో ఉండగా మొసలిని జయించే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి ఏం చేశాడంటే అమాంతంగా వచ్చి మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ విదిల్చాడు. ఇక వాడు విదిల్చడము, వీడు నడుస్తుంది వ్యవహారం. అట్లా కొద్దిసేపటి తర్వాత ఇక మొసలి కూడా ఓపిక క్షీణించిపోయి అమాంతంగా గట్టిగా పట్టుకున్నది. ఇక ఎంత గట్టిగా పట్టుకున్నదంటే వీడు ఎంత లాగినా వచ్చుడే లేదు. ఇక గజేంద్రుడు పైకి లాగడము రెట్టించినటువంటి ఉత్సాహంతో మొసలి లోపలికి లాగడం.
ఇక పరిస్థితి ఎక్కడికి వచ్చిందయ్యా అంటే ఎంతసేపు లాగుతాడు? అది సముద్రంలో ఉన్నది కాబట్టి, నీళ్ళలో ఉన్నది కాబట్టి దాని శక్తి క్షీణించడం అనేటువంటిది ఉండదు, రెట్టింపు అవుతూ ఉంటుంది. కానీ ఇది నీళ్ళలో ఉన్నది, దీనికి భూమిపైన ఉంటేనే దీని స్థానబలం, నీళ్ళలో ఉంటేనే దాని స్థానబలం. కాబట్టి దీనికి ఉత్సాహం రెట్టింపు అవుతూ ఉంది. ఈ ఏనుగుకేమో శక్తి సన్నగిల్లుతూ ఉన్నది. అంతవరకు ఏనుగు పరిస్థితి ఏమిటయ్యా అంటే, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి వాడు ఎవడయ్యా అంటే నేనే, ఇక నన్ను మించినటువంటి వాడు లేడు, ముల్లోకాల్లో బలము అంటే నేనే అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాకపోతే అప్పుడో ఇప్పుడో విన్నాడు ఏమని, పరమాత్మ అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఎందుకంటే ఆయన లేకపోతే కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే ఏదో ఉన్నది. ఏందది? ఇక రక్షిస్తే ఆయనే రక్షించాలి అని అనుకొని, అందుకే మనుషులకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు అంటే కష్టాలు వచ్చినప్పుడే జ్ఞాపకం వస్తాడు. మనం మన పిల్లలకు నేర్పిస్తున్నది కూడా అదే. నేనైనా మీరైనా ఎవరైనా, పిల్లవాడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నకు వెళ్తున్నాడు అనుకోండి, ఏం చెప్తామంటే, కొడుక రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రా, హాల్ టికెట్ వచ్చినాయి కదా, పో బాబా గుడికి పోయి అయ్యగారికి చెప్పి ఆ బాబా పాదాల దగ్గర హాల్ టికెట్ పెట్టి అష్టోత్తరం చేసుకొని కొబ్బరికాయ కొట్టిరా అని చెప్తామా? సరే వాడు వెళ్ళాడు, హాల్ టికెట్ అక్కడ పెట్టాడు, కొబ్బరికాయ కొట్టాడు, దండం పెట్టాడు, వచ్చాడు. తెల్లారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, కొడుకును బాబా గుడి ముందు నుంచి తీసుకొని పోతాం, మరే బాబాకి దండం పెట్టుకోరా మంచిగా రాయాలని. అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయినాక మనం చెప్తామా? వాడు పోతాడా? మనం చెప్పము, వాడు పోడు. మళ్ళీ ఎప్పుడు పోతాడు? రేపే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అని వచ్చిందనుకోండి, వెంటనే చెప్తాం, కొడుక రేపు రిజల్ట్స్ వస్తున్నాయట, పొద్దుగానే లేచి స్నానం చేసి గుడిపో. చెప్తామా? అంటే మనము వాడుకునేదే దేవుణ్ణి మన స్వార్థానికి వాడుకుంటున్నాం. ఎటువంటి ఆపేక్ష లేకుండా మనం ఎన్ని గుళ్ళలకు వెళుతున్నాం కదా. అయ్యా మేము కాశీకి వెళ్ళినాం 4 సార్లు 40 సార్లు, ఏం మొక్కకుండా వచ్చినవాగా చెప్పు, నీకు ఏ కోరిక లేకుండా వచ్చినవా? ప్రపంచంలో ఎవరైనా ఏ కోరిక లేకుండా గుడికి వెళ్తావా? దండం పెట్టుకుంటావా? అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి మనసులో ఏదో ఒక కోరిక, ప్రతిఫలాపేక్ష, ఆ కష్టం వచ్చినప్పుడే ఆ పరమాత్మ జ్ఞాపకం వస్తాడు. అన్ని విధాలుగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ జ్ఞాపకమే రాడు. ఇక్కడ ఏనుగు పరిస్థితి కూడా అంతే. అప్పుడు వారికి విచారణ అనేది ప్రారంభమైంది. ఏం విచారిస్తూ ఉన్నాడయ్యా? ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదల్. ఈ సృష్టి అంతా కూడా ఎవరి చేతనో సృష్టించబడుతుంది, ఎవరి చేతనో నడిపించబడుతుంది, ఎవరి చేతనో లయింపజేయబడుతూ ఉన్నది. ఇది మాత్రం సత్యమయ్యా. ఇప్పుడు వచ్చింది మీ జ్ఞానోదయం. అందుకే ప్రపంచంలో 2 సార్లు వేదాంతం చదివినా చదవకున్నా 2 సార్లు వైరాగ్యం వస్తుంది. దాన్నే ఏమంటారంటే ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అంటారు. శ్మశాన వైరాగ్యం అంటే ఏంటయ్యా? మనిషి ఎవడైనా చనిపోతూ ఉంటే, మన బంధువు తెలిసిన వాళ్ళు ఎవరో చనిపోతూ ఉంటే శ్మశానం దాకా పోతాం, వాళ్ళని కాలబెడతారు. కాలబెట్టేటప్పుడు ఎక్కడ లేని వేదాంతం వస్తుంది వీనికి. ఏమంటాడు? వచ్చి ఏందయ్యా జీవితం, చూడు ఆయనకు ఎంత సంపాదించుండు, ఏం కథ, 10 మంది కొడుకులు, 4 బిడ్డలు, గింత ఆస్తిపాస్తులు, గింత వ్యవహారము, అడుగు తీసి అడిగేస్తే మంది మారబలము, ఏం కట్టుకుపోయిండయా? అగో అది జీవితం అంటే. వేస్ట్ అయ్యా ఈ జీవితం. దీన్ని ఎట్లా చేసి ధన్యం చేసుకోవాలి, మోక్షం వైపు ప్రయత్నం చేయాలి. ఇవన్నీ వేస్ట్, తుచ్చమైనవి ఇవన్నీ అంటాడు. ఎప్పటి వరకు అంటాడు? ఇంటికి వచ్చి స్నానం చేయగానే మళ్ళీ వీళ్ళు స్టార్ట్. వీళ్ళు బిజినెస్ సరిగ్గా నడుస్తుందా లేదా, దుకాణం సరిగ్గా నడుస్తుంది లేదా, ఉద్యోగం ఏం చేస్తూ వస్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీ ₹1,00,000 వస్తున్నాయి, 1,50,000 ప్యాకేజ్ వస్తుంది, మళ్ళీ అడుగువన్నా ఈ పంట వండకపోయా, ఇక్కడ వానబడి ఇది వాయే, నాటు వేయకపోయి మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయాయి. అప్పటికే అయిపోయింది అది. ఇది శ్మశాన వైరాగ్యం. ప్రసూతి వైరాగ్యం. స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ నొప్పుల బాధ భరించలేక అనుకుంటున్నట, ఛీ ఏం జీవితం ఇది, ఈ భర్త ఏంది, సంసార సుఖాలేంది, ఇదేంది, వ్యవహారం ఏంది, ఈ పిల్లలేంది, ఈ నొప్పులేంది, ఈ అవస్థ ఏంది, కర్మ ఏంది, వద్దిది ఇక చాలు ఇక్కడికే అనుకుంటుంది. ఈ జీవితమే వ్యర్థం, అందులో ఆడదాని జీవితమే వ్యర్థం పో అని బాధపడుతుందా? ఒక 6 నెలలు ఏడాది అవుతుందో కాదో
ఒక కొడుకు పుడితే మంచిగా ఉంటుండే. ఒక బిడ్డ ఉన్నది కానీ ఒక కొడుకు కావాలి. పోనీ మొదలే కొడుకుండు అనుకో, ఇక ఒక కొడుకు అవుతున్నాడు కానీ ఒక బిడ్డ ఉండాలి. అబ్బో బిడ్డ లేకపోతే ఫస్ట్ ఏడ్చేది ఎవరు? ఇది ఆమె ఏడుస్తుంది, వీడి లేకపోయి ఎవడు చూసిండు. బిడ్డ ఉన్నవాని కదా కొడుకు కావాలని, కొడుకు ఉన్నవాని కదా బిడ్డ కావాలని. అయిపోయి మొన్న నిన్న కాక మొన్న బాధపడ్డావు కదా అమ్మాయి, ఏడాది కాకపోయే వద్దే వద్దు అనుకుంటుంది, జీవితమే వ్యర్థం అనుకుంటుంది, మళ్ళీ ఇప్పుడు బిడ్డ కావాలని పడుతుంది. ఇవి దీన్నే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు. ఇవి శాశ్వతంగా ఉండేవి కావు, అప్పటికప్పుడు వస్తాయి మళ్ళీ పోతాయి. అవి ఎప్పుడు వస్తాయి అంటే కష్టం వచ్చినప్పుడే వస్తాయి, తర్వాత రావి. అట్లా ఈ గజేంద్రుడు కూడా అప్పుడు ఆలోచన ప్రారంభమైంది. ఎవ్వని చేచరించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వనిడందుడెందు పరమేశ్వరుడెవ్వడు అనాదిలధ్యమయుడెవ్వడు మూల కారణం బెవ్వడు. ఇవన్నీ అంటే ఎవడో ఒకడైతే ఉన్నాడు. ఇంతకాలం నేను 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 అనుకున్నా కానీ నేను కాదు, నేను ఉన్నా కానీ నేను కాకుండా ఇంకో నేనైతే ఎవరో ఉన్నారు. ఆ నేనెవరు? ఇప్పుడు ఏమన్నా చేస్తే ఇక ఆయన చేయాలి, ఇక మనతోటైతే ఏ పని కాదు అని అనుకొని ఇక విపరీతమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉంది. ఏ బాధ అయితే ఏముంది? ఊరుకుంటాడా? కలడందురు దీనులయ్యడా అంటాడు కదనయ్యా పరమేశ్వరుడు. ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నాడు, దీనులను రక్షిస్తాడు. మనం అర్చించాలి, ఆరాధించాలి, భక్తితో ప్రార్థించాలి అంటారు కదా. కలడందురు దీనులయ్యడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనిడు వాడు కలడో లేడో. మళ్ళీ క్వశ్చన్ మాట్లాడ. ఇక ఈ అనుమానమే మనం రక్షించకుండా దూరం అయ్యేది. అంటే ఈ గజేంద్రునికే ఇంకా కొద్దిగా అనుమానం ఉన్నది. అంటారు కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలను కలడందురన్ని దిశలను అంతటా ఉన్నాడు అంటారు. కానీ కలడు కలండనెడు వాడు కలడో లేడో, ఉన్నాడో లేడో. ఇక లేడు అంటేనే ఉన్నాను ఎందుకు వస్తాడు ఆయన? అగో లేడు అన్నాక నేనున్నాను వస్తాడు ఆయన? రాడు కదా. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు, మరి ఆ పరమాత్మ మాత్రం ఎందుకు వస్తాడు? అంటే వీనికి ఇంకా ఒక అనుమానం అయితే ఉన్నది. అందరూ అంటారు కానీ ఉన్నాడో లేదో ఈ అనుమానంతోనే ఉన్నది. ఇక ప్రార్థిస్తూ 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 అంటే ఎప్పుడైతే మనిషికి కష్టం అనేది వస్తుందో అవి అందులోకి లోపలికి 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 వెళ్ళే కొద్దీ ఎప్పుడైతే వాని మీద వానికి విశ్వాసం అనేది సన్నగిల్లుతుందో ఆ పరమాత్మ పైన విశ్వాసం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా ఉండే ఆశ, ఏమన్నా బయటకు రాకపోతానా అని. ఇక లాభం లేదు. ఎటువంటి పరిస్థితికి వచ్చాడయ్యా అంటే అప్పుడు పూర్తి శరణాగతి. ఇక అంటే పరమాత్మ ఏం చూస్తాడయ్యా అంటే ఎప్పుడైతే పూర్తి శరణాగతిని పొందుతావో అప్పుడు నిన్ను హత్తుకోవడానికి ఎత్తుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉంటాడు. దానికోసమే చూస్తూ ఉంటాడు ఆయన. అదే పరీక్ష. అప్పటిదాకా వీనికి కలడు కలండనేడు వాడు కలడో లేడో అనే స్థాయి నుంచి దాటి ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఇవి మొత్తం చావసిద్ధమైపోయి ఇక కొన్ని క్షణాలైతే ఇక నేను చస్తా, ఇది తథ్యం ఇక అనే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. ఇప్పటిదాకా కొద్దిగా ధైర్యం ఉండే, ఏదో విధంగా రాకపోతున్నా అని. ప్రాణంబులు తావుల్ దప్పెను మూర్ఛ వచ్చెతనుమున్ దస్సెల్ శ్రమంబయ్యడిల్ నీవే తప్ప నితఃపరంబెరుగా మన్నింపందగున్ దీనునిల్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అక్కడికి వచ్చింది పరిస్థితి. అయ్యా ఇప్పటిదాకా నా కొద్దిగా ఆశ ఉండే, ఏదో విధంగా బతకకపోతానా, లాస్ట్ వరకన్నా వీడు వదిలిపెట్టకపోతాడా, ఒక్క తన్ను తన్నకపోతానా, నా లెక్కనే వాడు అలసిపోకపోతాడా, నన్ను వదలకపోతాడా, నేను బయటకు రాకపోతానా అని ఇప్పటిదాకా ఉండే. కానీ ఇప్పుడు లేదు. ఇక లావొక్కింతయు లేదు. బలం అయితే మొత్తం పోయిందయ్యా, ఏం లేదు. బలం పోయినా మనిషికి ఏముండాలి? ధైర్యం అన్న ఉండాలి కనీసం. ధైర్యము విలోలంబయ్యే, అది కూడా పోయింది. మనిషికి ఏమున్నా ఏం లేకున్నా మనం అంటాం చూడండి,
సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పిల్లలుగా ఉన్న విద్యార్థులకు చెప్తూ ఉంటారు, ఒరేయ్ మంచి విశ్వాసంతో ఉండాలిరా, కాన్ఫిడెంట్గా ఉండాలి, నేను ఇది సాధించగలుగుతాను అనే ధైర్యంతో ఉండాలని చెప్తూ ఉంటాం మనం. అది ఉన్నా పర్వాలేదు, కొంతవరకు నెగ్గుకొస్తాం. కానీ ధైర్యము విలోలంబయ్యే, అది కూడా పోయింది. ఎక్కడికి వచ్చాము? ప్రాణంబులు తావుల్ దప్పెను మూర్ఛ వచ్చెతనువున్ దస్యన్ శ్రమం బయ్యడిన్. ఇక శారీరకంగా మానసికంగా మొత్తం అలసిపోయానయ్యా. ఎక్కడ ఉన్నా అంటే ఇక కింద పడిపోతుంది శరీరం, ఇక కింద పడడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు అంటున్నాడు, నీవే తప్ప నితః పరంబెరుగా, ఇక నువ్వు తప్ప నాకు వేరే లేదయ్యా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవే తప్ప నితః పరంబెరుగా మన్నింబందగు దీనునిల్. అయ్యా ఈ దీనుణ్ణి రక్షించవయ్యా, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని పూర్తి శరణు తెచ్చాడు. ఇక ఆ విషయము అక్కడికి వెళ్ళిపోయింది. ఓ కమలాక్ష, ఓ కమలాత్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, అయ్యా ఇక నువ్వు తప్పించి రక్షించేటువంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా, ఇక నా శరీరం కింద పడిపోతుంది, నన్ను రక్షిస్తావా, భక్షిస్తావా, శిక్షిస్తావా, ఇక నువ్వే అని మొత్తము తనను తాను ఎప్పుడైతే సమర్పించుకున్నాడో ఆ ఏనుగు యొక్క ఆర్తనాదం అనేది వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఎక్కడున్నాడయ్యా? వైకుంఠంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆనంద పురుషుడే, భార్యతో సరస సల్లాపాల్లో ఉన్నాడు. ఆయన భార్యతో ఆడుకుంటూ ఉన్నాడు పాచికలేవు. ఎక్కడున్నాడు ఆయన? అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబునందాపల మందార వనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాళించి సంరంభి అయి. ఆ వైకుంఠపురమే ఎక్కడో ఉంటుంది. అల వైకుంఠపురంబునందగరిలో ఆమూల సౌధంబు, ఆ నగరమే ఎక్కడో ఉంటుంది. ఆ నగరంలో పెద్ద పెరడు, అందులో పెద్ద సౌధం ఒకటి. అక్కడ మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు, అందులో కూడా ఎక్కడో మూలకున్నాడు. ఆ ఉద్యానవనంలో ఉండేం చేస్తున్నాడు? రమా వినోదియగు, ఆ లక్ష్మీదేవితో సరస సల్లాపాల్లో ఉన్నాడు. ఆ విధంగా ఉండగా పాహి 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 అని ఆ గజేంద్రుని యొక్క ఆర్తనాదము ఆ మహావిష్ణువుకు వినిపించింది. జై బలో గోపాలకృష్ణ భగవానికి. ఎప్పుడైనా మనం ముందే చెప్పుకున్నాం ఏమిటంటే, మనము ఒక్క అడుగు ఆ పరమాత్మ వైపు వేస్తే ఆ పరమాత్మ 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాకపోతే మనము ఆ ఒక్క అడుగు వేయడం అనేటువంటిదే కష్టం. ఎప్పుడైతే ఆ గజేంద్రుడు తనకు తానుగా పూర్తి సమర్పణ ఎప్పుడైతే చేసుకున్నాడో పాహి పాహి అనేటువంటి ఆర్తనాదం ఆ వైకుంఠంలో ఆ లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి మహావిష్ణువుకు చేరిపోయింది. చేరగానే ఇక ఆలస్యం చేయడు. ఇక ఆయన అంతవరకే ఆలస్యం. ఏం చేశాడు? అమాంతంగా ఒక్కసారి లేచి ఎలా పరిగెత్తుతూ ఉన్నాడట కదా అంటే, సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీడభ్రగపతిన్మన్నింపడు ఆకర్ణికాంతరథమ్మిల్ల చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపర చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. సిరికింజెప్పడు ఒకసారి లేచి, అమ్మ లక్ష్మీదేవి, ఇక్కడ ఫలానా గజేంద్రుడు నా గురించి పాహి పాహి అంటున్నాడమ్మా, ఇబ్బందిలో ఉన్నాడు, వెళతానే అని చెప్పొచ్చు కదా, చెప్పలేడు. సిరికింజెప్పడు, ఆమెకు చెప్తలేడు. శంఖచక్రయుగము చేదో ఈ సంధింపడు, ఎక్కడికి వెళ్ళినా స్వామి శంఖము చక్రము పట్టుకొని వెళ్తాడు. అవిట్నన్నా తీసుకువెళ్తున్నాడా? లేదు. ఏ పరివారంబును చీరడు. మరి మహావిష్ణువు అంటే మాటలా? ఆయన పిఎం లెవెల్. ఆయన వెళ్తే కాన్వాయ్ ఉండాలి, ముందులో 10 వెహికల్స్, వెనుకో 10 వెహికల్స్, వ్యవహారం ఉండాలి. వైకుంఠం ఏమీ లేదు, కాన్వాయ్ లేదు, ఏమీ లేదు. ఒక్కడే అమాంతంగా లేచాడు.
ఏ పరివారంబును జీరడు ఆకర్ ఏ అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణి కాంతరథం మిల్ల చక్కనొత్తడు. ఆ స్వామివారి మన స్వామి మొత్తం ఉంగరాల దుత్తాయ మన స్వామిది. అమాంతంగా లేచారు, ఒక్కసారి వెంట్రుకలన్నీ ఇట్లా పడిపోయాయి. మరి పడిపోయినప్పుడు ఏం చేయాలి? కొద్దిగా ఇట్లా సవరించుకోవాలి కదా, అది కూడా చేస్తున్నాడు పాప. అక్కడ కూడా దృష్టి లేదు ఆయనకు. ఎక్కడ ఉన్నదయ్యా దృష్టి అంటే అక్కడ ఉన్నటువంటి గజేంద్రుల మీదనే ఉంది. వాడు పాయి పాయి అంటుండు పోవాలి అంతే. ఇక అక్కడికి ఈయన వెంట్రుకల వ్యవహారం తర్వాత, భార్య కూడా తర్వాత, శంఖచక్రాల తర్వాత, వైకుంఠం తర్వాత, భక్తుడే ముందు. కాబట్టి ఆకర్ణికాంతరథం మిల్ల చక్కనొక్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. ఇక ఇక్కడే వచ్చింది పాపం అసలు సమస్య. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సరిగ్గా ఈ పాహి పాహి అని ఇక్కడ గజేంద్రుడు అనేటువంటి సమయంలో అక్కడ మన స్వామి ఏం చేస్తున్నాడయ్యా అంటే లక్ష్మీదేవితో ఆడుకుంటూ ఉన్నాడు. ఆమె ఏదో సిగ్గుతో ఇట్లా లేచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన కొంగు పట్టుకొని లాగుతూ ఉన్నాడు. ఆమెది కరెక్ట్గా కొంగు పట్టుకున్నాడో లేదో ఇక్కడ వీడు పాహి పాహి అన్నాడు. కొంగు వదిలిపెట్టట్లేదు స్వామి. కొంగు పట్టుకున్న విషయం మర్చిపోయింది. ఆ వేళ్ళకి ఇలా చుట్టుకొని ఉన్నాడు. ఇంకేంది ఆ కొంగు అట్లాగే చేతికున్నది ఈయన వేలికి అమాంతంగా పరిగెత్తుతూ ఉన్నాడు. ఇక ఈమె పరిస్థితి ఏమిటి? శంఖచక్రాలు లేకపోతే లేకపాయే, ఆయన వెంట్రుకలు సెట్ చేసుకోకపోతే సెట్ చేసుకోకపాయే, ఎవరికి చెప్పకపోతే చెప్పకపాయే. లక్ష్మీదేవి కొంగు పట్టుకొని పరిగెడుతూ ఉంటే ఈమెం చేయాలి పాపం? కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. ఆ ఏనుగు యొక్క ప్రాణాలను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారు ఆ అమ్మవారు కొంగును పట్టుకొని అలాగే పరిగెడుతూ ఉన్నాడు. ఇక అమ్మవారు కూడా వెంట పరిగెడుతూ ఉన్నది. ఏం చేయాలి మరి? ఆమె ఇక వదలవయ్యా 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 అంటే ఈమె మొత్తుకుంటూనే ఉన్నది. కానీ ఆయన వెంటట్టు లేడే. ఆమెకు ఆయన దృష్టిలో ఎంతసేపు ఆయన చెవులలో ఏమున్నది అంటే పాహి పాహి అనేది వినిపిస్తుంది. ఈమె ఆగు ఆగు అనేది వినిపిస్తలేదు ఆయనకి. ఇక ఏం చేయాలి? అని ఈమె వెంట ఆమె పరిగెడుతుంది. ఎలా పరిగెడుతుంది? తన వెంటను సిరిలచ్చి వెంట అవరోధ వ్రాతముందాని వెంట పక్షేంద్రుడు వాని పొందును ధన కౌమోదికి శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీ కాంతుడు రావచ్చి. విష్ణుమూర్తి పరిగెత్తుతూ ఉన్నాడు. ఆమె వెనుక లక్ష్మీదేవి పరిగెత్తుతూ ఉన్నది. అందరూ చూస్తున్నారు. అక్కడ ఏమైంది? ఇప్పటిదాకా మంచిగానే ఆడుకున్నారు కదా ఇద్దరు. ఆడుకున్నటువంటి వాళ్ళు అమాంతంగా ఈ స్వామి పరిగెత్తుడైంది. ఈ స్వామి వెంట ఈమెందుకు పరిగెత్తుతున్నది? మరి ఎట్లా తెలుస్తుంది? దూరం చూసే వాళ్ళకి ఏం తెలుసు? దగ్గరికి పోతే కానీ తెలియదు. అయ్యో ఆయన కొంగు ఈమె చేత, ఈమె కొంగు ఆయన చేతిలో ఉన్నదా అని. ఆ విధంగా పరిగెత్తుతూ ఉంటే తన వెంటను సిరి లచ్చి వెంట ఆ లక్ష్మీదేవి పరిగెత్తుతూ ఉంటే ఇదేందో అర్థం కాక దాని వెంట పక్షీంద్రుడు గరుత్మంతుడే స్వామి స్వామి నేను వస్తున్నా, కొద్దిగా రెడీగానే ఉన్నా నేను, ఎందుకంటే వెహికల్ ఈయననేనా. కనీసం ఏది ఉన్నా లేకున్నా మనం బయటకు పరిగెత్తాలంటే ఓ బండికి తీసుకొని వెళ్ళి బండిలో పెట్టి స్టార్ట్ అయితే చేయాలన్నా, అది కూడా లేదు. వెహికల్ని కూడా పట్టించుకుంటలేడు ఆయన. వీడే పరిగెత్తున్నాడు స్వామి స్వామి అని. దాని వెంట పక్షేంద్రుడు వాని పొంతను ధనుక్కౌమోదకి శంఖచక్ర నికాయంబును. ఎప్పుడూ స్వామికి శంఖచక్రాలు ఉంటాయి. స్వామి ఇదేంటి మమ్మల్ని కూడా వదిలిపెట్టిపోతున్నావు? మీకు మన అహంకారం కదా మేము నీకు, మమ్మల్ని వదిలిపెట్టేట్లున్నాయా అని అవి పరిగెడుతూ ఉన్నాయి. ధ్వజనీకాంతుడు రావచ్చి రొయ్యల వైకుంఠపురమున్ గలుగు బాల గోపాలమున్. మొత్తం వైకుంఠమే కదిలింది పో. ఇక ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు, సీఎంలు, సర్పంచులు అందరూ వచ్చేసింది. ఇక ఎవరు లేడు. మొత్తం వైకుంఠమే వికెట్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. కాకపోతే విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాడు అనేది తెలియదు. అందరూ ఏం చేస్తున్నారు? మహావిష్ణువుని అడిగే పరిస్థితి లేదు. స్వామి 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 అంటే స్వామి లేడు, గీమి లేడు. ఆయన వీళ్ళ మాటనే వింటలేడు. ఇంతమంది పరిగెత్తుకుంటూ వచ్చినా కూడా ఆయన ఆలోచన ఆయనదే, ఆయన ధోరణి ఆయనదే. మరి ఏమడగాలి? లక్ష్మీదేవిని అడుగుతున్నారు. అమ్మా ఏందమ్మా ఇది, ఏం జరిగింది? నాకైతే అర్థమైతే లేదు, నీకేమన్నా తెలుసా అంటే ఏమో నాకు తెలియదు. నాకు తెలిస్తే ఈ కొంగు నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? నా బొంద నేనెందుకు పరిగెడతా? నా కొంగు ఆయన చేతిలో ఉన్నది, లేకపోతే నేను ఇక్కడనే ఉంటుంటే. ఆయన ఇట్లనే పోతుంటాడు అప్పుడప్పుడు. తెలుసు, ఇదివరకు పోయిండు చాలాసార్లు. ఆయనకి ఇదే పని. కాకపోతే ఎప్పుడైనా నా కొంగు ఆయన చేతిలో లేకపోయి ఉండే, ఈసారి మాత్రం నా కొంగు ఆయన చేతిలో పడ్డది, నా కర్మ అది. ఇట్లా కూడా చేస్తాడు ఆ స్వామి, చెప్పక చేయకపోతాడా? పోతాడు. ఎప్పుడు పోయాడమ్మా? తను వేంచేయు పదంబు పేర్కొనడు. ఇట్లా ఎన్నోసార్లు అయింది. ఎక్కడికి వెళ్తున్నావయ్యా అంటే అసలు నా మాటనే వినడు ఆయన, వినకుండానే వెళ్ళిపోతాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో. ఏ స్త్రీ అయినా శ్రీహరి శ్రీహరి అన్నదేమో, ఇదివరకు అయితే ఒకసారి అన్నది. ఎవరన్నారు? ద్రౌపది అన్నది.
అమాంతంగా అప్పుడు కూడా పరిగెత్తిండి ఇట్లాగే. కాకపోతే అప్పుడు నా కొంగు ఆయన చేతిలో లేదు కాబట్టి నేను ఇక్కడ సేఫ్గా ఉన్నా. ఇంకెప్పుడు వెళ్ళాడమ్మా? అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృచ్చులు మృచ్చలించిరో కలుల్ వేద ప్రపంచంబులన్. ఇంకొకసారి కూడా జరిగింది. ఎప్పుడు? ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి రాక్షసులు వేదాలను దొంగిలించుకొని పోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఏం చేశాడు? శ్రీహరి శ్రీహరి నారాయణ నారాయణ అన్నాడు. పాప మా పెద్ద మనిషి ఏం రుక్తాడు పాపం వీళ్ళ వెంబడి అనగా అమాంతంగా పరిగెత్తిండు. అప్పుడు కూడా పరిగెత్తి ఆ రాక్షసుల దగ్గర నుంచి ఆ వేదాలన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ బ్రహ్మదేవునికి అప్పచెప్పాడు. కాబట్టి అప్పుడు జరిగింది. ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో. ఇదైతే ఎప్పుడు ఉండేది ఆయనకి. ఇక రాక్షసులు ఎవరైనా స్వర్గం మీద దాడి చేశారో ఏమో, ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేది. ఎందుకంటే ప్రతి రాక్షసుడు తపస్సు చేస్తాడు. ఆ బ్రహ్మదేవుడు శంకరుడు వరం ఇస్తారు. ఇయ్యగానే ఫస్ట్ ఏం చేస్తారా అంటే వానికి కావాల్సింది స్వర్గం. ఇక్కడున్న ప్రతివాడు ఏ విధంగా అయితే అమెరికా వెళ్ళాలి అనుకుంటాడో, రాక్షసులకు వరాల్లాగానే అందమైనటువంటి నగరము, సమస్త సుఖాలు అనుభవించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశం ఏదయ్యా అంటే స్వర్గం. కాబట్టి ఫస్ట్ వెళ్ళి ఇంద్రుడి మీద దాడి చేయడానికి వెళ్తారు. ఇంద్రుడు ఏం చేయాలి పాపం? నారాయణ 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 అని రావాలి, ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అప్పుడేమైనా ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో. ఆ విధంగా ఏమైనా జరిగిందో ఏమో. లేదంటే ఇంకొకటి కూడా జరిగింది ఇదొకముందు. భక్తులని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఎవరైనా ఎక్కడ రాని హరి ఎక్కడున్నాడో చూపించురా అని ఎంతోమంది భక్తులను భయపెట్టించారు కొంతమంది. అది కూడా జరిగింది ఇదివరకు. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రహ్లాదుడి విషయంలో. మరి ఆ విధంగా జరిగినప్పుడు కూడా ఒకసారి పరిగెత్తాడు స్వామి. మరి అలాంటిది ఏమైనా జరిగిందో ఏమో, అందుకే పరిగెత్తుతూ ఉన్నాడయ్యా అని చెప్పింది. ఆ విధంగా ఆ కరుణాసింధుడు అయినటువంటి ఆ మహావిష్ణువు అక్కడికి వచ్చేసి తన యొక్క సుదర్శన చక్రంతో ఆ యొక్క ముసలిని చంపివేసి ముసలినికి మోక్షాన్ని ప్రసాదించాడు, గజేంద్రుడికి ముక్తిని ప్రసాదించాడు. అయితే పూర్వకాలంలో ఆ గజేంద్రుడు కూడా, వీళ్ళిద్దరూ కూడా ఆ చనిపోయినటువంటి ఆ ముసలి శరీరము నుండి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. వాడెవడయ్యా అంటే ఒకానొక కాలంలో ఆ ముసలి హూహు అనేటువంటి ఒక గంధర్వుడు. వాడు ఏం చేశాడయ్యా అంటే పూర్వజన్మలో ఇదే సరస్సులో ఈ గజేంద్రుడిలాగానే భార్యలతో కలిసి జలక్రీడలాడుతూ ఉన్నాడు. అయితే ఆ సరస్సులోనే ఆ సరస్సులో అడుగు భాగాన దేవలుడు అనేటువంటి మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. వీడేం చేశాడయ్యా అంటే ఆ గంధర్వునికి ఒక తుంటరి ఆలోచన వచ్చింది. ఏం చేశాడు? ఆ దేవల మహర్షి తపస్సు చేస్తూ ఉంటే భార్యల ముందర ఏదో క్రెడిట్ సంపాదించాలి కదా. వాడు వెళ్ళి ఉన్నవాడు ఉండకుండా ఆయన వేళ్ళు లాగడం స్టార్ట్ చేశాడు. పోయి ఈ లాగే గుణం సహజంగా ఎవరికి ఉంటుంది? మొసలికి ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ దేవల మహర్షి కళ్ళు తెరిచి విని శపించాడు. నువ్వు ఏ గుణంతో అయితే ఈ పని చేశావో నువ్వు మొసలి అవతార రూపం ఎత్తుదువుగాక. ఇక దాని తర్వాత నేను ఎప్పుడో మహావిష్ణువు అనుగ్రహిస్తాడయ్యా అని చెప్పాడు. ఆ విధంగా ఆ మహావిష్ణువు ఈ యొక్క ముసలిని అనుగ్రహించాడు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్ష కథను వింటారో చదువుతారో వాళ్ళందరూ కూడా సమస్త పాపాల నుండి దూరమైనటువంటి వారై పాప విముక్తులై మోక్షానికి దగ్గరగా ఉంటారు అని చెప్పేసి శుకమహర్షి శుకయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకు చెబుతూ ఉన్నారు. అదే విషయాన్ని నైమిషారణ్యంలో సూతుల వారు శౌనకాది ఋషులకు చెబుతూ ఉన్నారు. జై బలో గోపాలకృష్ణ భగవాన్కి. ఇందులో భాగంగా మన సరస్వతి గోవిందరాజులు గారి పుణ్యతిథిని పురస్కరించుకొని నన్ను ఒక 2 రోజులు ఈ భాగవత, మా మహాదేవ్ చెప్పాడు భాగవత సంక్షిప్త ప్రవచనం అని. అంటే భాగవత ప్రవచనం వేరు, భాగవత సంక్షిప్త ప్రవచనం. సంక్షిప్తం అంటే వాళ్ళు నా ప్రత్యేకంగా కొన్ని ఇవ్వడం జరిగింది, వాటినే కవర్ చేయమని. సరే వాస్తవంగా చెప్పాలంటే ఈ 2 రోజుల్లో ఈ 7-8 గంటలలో
ఆ సంక్షిప్తంగా ఉన్నటువంటి అంటే ఇచ్చిందే సంక్షిప్తం అంటే మనం చెప్పుకున్నది ఆ సంక్షిప్తంలో ఇంకా సంక్షిప్తమని చెప్పవచ్చు. ఎందుకంటే విపులంగా చెప్పడానికి ఏమాత్రం కూడా సమయం సరిపోదు. ఈ భాగవతం అనేటువంటిది మహాసముద్రం. కాబట్టి నాకు మా గురువుల ద్వారా అందినటువంటి జ్ఞానం ఎంతవరకైతే ఉందో అంతవరకు ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల, మా గురువుల అనుగ్రహం వల్ల మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాను అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సరస్వతి గోవిందరాజుల గారు ఎంతోమందిని ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొని వెళుతూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, నడిపించారు. కాబట్టి ఇంతకు పూర్వం మీరు ఎంతోమంది ఇక్కడ భాగవత సప్తాహాలు వినే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ భాగవత సప్తాహాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయనగా నేను విన్నాను. అందులో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడికి సరస్వతి గోవిందరాజులు గారు ఉండగా దోర్బల విశ్వనాథ శర్మ గారు కూడా ఇక్కడ భాగవత ప్రవచనం చేశారు అని నేను విన్నాను. ఎందుకంటే దోర్బల విశ్వనాథ శర్మ గారు అంటే సామాన్యులు గారు, దాదాపుగా తెలంగాణ అనడానికి వీల్లేదు, తెలుగు రాష్ట్రాల్లోనే వారు సుప్రసిద్ధ మహాపండితులు, గొప్ప ఉపాసకులు. అలాంటి వారు ఇక్కడికి రావడము అంటే నిజంగా దీన్ని బట్టి నాకేమర్థమవుతుంది అంటే దోర్బల విశ్వనాథ శర్మ గారు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఆ స్థాయి, ఆ గొప్పతనం ఎవరికి వెళుతుందో అంటే మన ఇక్కడ గురువు గారైనటువంటి సరస్వతి గోవిందరాజులు గారికి వెళుతూ ఉంది. ఎందుకంటే దోర్బల విశ్వనాథ శర్మ గారు అంత సులభంగా ఎవరు పిలిచినా వెళ్ళేటువంటి వ్యక్తి గారు. ఆయనది అపారమైనటువంటి పాండిత్యం, అపారమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని. ఎందుకంటే వాళ్ళు 8 సంవత్సరాల ప్రాయంలోనే అమ్మకు సంబంధించినటువంటి గ్రంథాన్ని రాశారు అంటే అదంత సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు. అంటే ఇప్పుడు దోర్బల విశ్వనాథ శర్మ గారు కూడా లేరు, వారు కూడా శివైక్యం చెందారు దాదాపుగా ఈ మధ్యకాలంలోనే, ఈ 2 సంవత్సరాలు ఏదో అవుతుంది ఈ మధ్యకాలంలోనే. కాబట్టి వారి గురించి కూడా నేను వినడం జరిగింది. వారు కూడా ఇక్కడ భాగవత సప్తాహం చేశారని. సరే, అంత గొప్ప వాళ్ళు భాగవత సప్తాహం చెప్పడము, మీరు అందరూ కూడా వినడం మహాభాగ్యం. ఇక వారితో పోలిస్తే వారితో నేను వారి పాద రేణువు కూడా కాను అని చెప్పేసి నేను చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన దగ్గర కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడం అనేటువంటిది నా మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 2 రోజులు చెప్పిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నట్టుంటే వాటిని నీరక్షీర న్యాయంగా భావిస్తారు అని చెప్పేసి ఈ సత్సంగ సదనము సభ్యులకు, దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.